మీరందరు పిచ్చోళ్ళు అవ్వాలి. పిచ్చోళ్ళు నీ థాట్‌కి బిగ్ బాస్ మేమంతా పిచ్చోళ్ళం అయిపోయాం బిగ్ బాస్. అలా చేసావు మమ్మల్ని. ఇది చదరంగం కాదు రణరంగం. మీరు ఎర్రి పప్పలు కాదు కొండెర్రి పప్పలు అని నాగార్జున గారు మనల్ని అందరినీ కొండెర్రి పప్పల్ని చేస్తున్నాడు. అర్థమవుతుందా ఇప్పటికైనా గేమ్? హాయ్ హలో నమస్తే దోస్తులు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ అంటే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే టాపిక్ వచ్చేసి చూస్తున్నారు కదా. సో రీతు విషయానికి వచ్చేద్దాం మనం. సో ఈ రీతు విషయంలో జరిగింది ఫెయిరా అన్ఫెయిర్ అనేది మీకే తెలియాలి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ప్రతి ఒక్కరు ఫస్ట్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయటానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. ఓకే, సో రీతు విషయానికి వస్తే బిగ్ బాస్ చాలా అన్యాయం చేశాడనే చెప్పాలి. ఎందుకు అన్యాయం చేశాడు అంటే, సుమన్ శెట్టి అంత గేమ్ కూడా ఆడలేని పరిస్థితిలో ఉందా రీతు? అసలు ఎక్కడ సుమన్ శెట్టి, ఎక్కడ రీతు? అంటే సుమన్ శెట్టి కన్నా కూడా అంత దారుణాతి దారుణంగా గేమ్ ఆడుతుందా రీతు? అసలు ఈ వారం ఈ వీకులో ఓటింగ్ ఎలా ఉంది? ఎక్కడ తనుజ ఉంది? తనుజ కింద రీతు ఉంది. ఎక్కడ సుమన్ శెట్టి ఉన్నాడు? రీతుకి సుమన్ శెట్టికి ఆ నక్కకి నాగలోకానికి ఉన్నంత గ్యాప్ ఉంది. అసలు ఏం గేమ్ ఆడిచ్చాడు, ఏం గేమ్ చేపించాడు బిగ్ బాస్? మెంటల్ వాళ్ళం అయిపోయాం నీ గేమ్కి. మేము అంత కొండేరి పప్పులం కాదు, అర్థం చేసుకోలేనంత. ఈ గేమ్ ప్లాన్ అంతా కూడా ఒక సామాన్యుణ్ణి గెలిపిస్తున్నాము అని చెప్పేయొచ్చు మీరు ముందుగానే. బిగ్ బాస్ సీజన్ 9లో ఒక సామాన్యుడు విన్నర్గా నిలిచాడు అని మీకు మీరే చెప్పుకొని చప్పట్లు కొట్టుకోండి కావాలంటే. ఇక్కడ ఎవడు అడగడు మిమ్మల్ని. అలాంటప్పుడు ఇంతమంది కంటెస్టెంట్ని పిలవటం దేనికి? ఇన్ని గేమ్స్ పెట్టడం ఎందుకు? ఇన్ని వారాలు మమ్మల్ని టీవీల ముందు కూర్చోబెట్టి పిచ్చోళ్ళని చేయటం దేనికి? అసలు ఓటింగ్ ఎక్కడుంది? ఎవరు నామినేషన్లో ఉన్నారు? ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారు? ఎవరిని చేశారు? అంటే ఇక్కడ ఏంటంటే చూస్తాను మేమందరం, అవునా గేమ్ ఇలా జరిగిందా, అయ్యో ఇన్ని రోజులు మేము చూస్తుందంతా రాంగా, మాకు వస్తున్న అప్డేట్స్ అన్ని రాంగా అని మేము అనుకోవాలి. అలా క్రియేట్ చేసావన్నమాట నువ్వు చేసిన గేమ్. బిగ్ బాస్ వాట్ ఎ థాట్ బిగ్ బాస్, వాట్ ఎ థాట్. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, రీతు సుమన్ శెట్టి కన్నా ఘోరంగా ఆడుతుందా గేము? లేదు కదా. చాలా ఎంటర్టైన్మెంట్ చేసింది రీతు. నిజంగా లిటరల్లీ తను చేసిన ఎంటర్టైన్మెంట్ అంతా ఇంత ఎంటర్టైన్మెంట్ కాదు. బిగ్ బాస్ హౌస్లో రీతు ప్రతి ఒక్కళ్ళకి నచ్చింది. అసలు స్టార్టింగ్ నుంచి తను ఓటింగ్ కింది స్థాయి నుంచి కూడా ఈ వీకు చాలా అప్పర్ వరకు వచ్చేలా తన ఆటని, గేమ్ స్ట్రాటజీని మార్చుకుంటా, తనలో ఉన్న అమాయకత్వం ఏదైతే ఉందో దాన్ని అందరికి చూపించుకుంటా, నిజంగా లిటరల్లీ నేను అనుకుంటాను రీతు అప్పుడప్పుడు చూసి ఇది పెద్ద తిక్కలేమో పాపం అనుకుంటా ఉంటాను. ఇంకొక విషయం, లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే తనూజ తర్వాత రీతు ఓటింగే ఎక్కువగా ఉంది. సో ఇంత ఓటింగ్ ఎక్కువగా ఉన్నా కానీ ఎందుకని రీతుని నామినేషన్ చేసేశారు? ఏ విషయంలో జరిగింది? ఒకటి, ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే, బిగ్ బాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ని ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నట్టు కనపడుతుంది. ఒక కామనర్ని ఈసారి మనం బిగ్ బాస్ హౌస్లో విన్నర్గా చెయ్యాలి అనే కాన్సెప్టు ఒక మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ అనుకుంటుందని ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు. ఐ థింక్ నిజమే ఇదే నిజం అని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ చరిత్రలో ఒక కామన్ మ్యాన్, ఇన్ని సీజన్స్ జరిగినాయి, 8 సీజన్స్ జరిగినాయి. ఈ 8 సీజన్స్లో ఒక కామనర్ని మనం విన్నర్గా చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్ మీదే కావాలని కళ్యాణ్ని హైప్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. కళ్యాణ్ ఎన్ని తప్పులు చేసినా కానీ దాన్ని తప్పుగా భావించకుండా కళ్యాణ్ని మాత్రం హైప్ చేసుకుంటూనే వస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క చిన్న విషయానికి తనుజని తిడుతూనే ఉన్నారు. సో ప్రజెంట్ అయితే ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, చాలామంది, నేను ఆల్రెడీ చెప్పాను, రీతుది ఖచ్చితంగా నామినేషనే అని. చాలామంది కాదు, నామినేషన్ అవ్వదు. ఎందుకంటే ఇది పోయినసారి సంజనాకి ఎలాగైతే సీక్రెట్ రూమ్లో పెట్టి ఎలా అయితే చేశారో అలాగే చేస్తారు. ఫేక్ నామినేషన్ అని చెప్పి అన్నారు. ఫేక్ నామినేషన్ కాదు ఇది. ఎందుకంటే
ఫేక్ నామినేషన్ చేయాలంటే సాటర్డేనే ఫేక్ నామినేషన్ చేయాలి. సాటర్డే చేస్తే సండే మనకి మళ్ళీ టైం ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ సండే లోపలికి పిలిపించి సంజనాకి ఎలాగైతే చేశారో సాక్రిఫైస్ ఎవరైనా చేస్తారని అడిగి, ఒకవేళ లేదంటే ఇంకా వేరే దాని మీద చెప్పేసి మళ్ళీ రీతుని లోపలికి పంపించే అవకాశం ఉంటుంది. కానీ అలా చేయలేదు, సండే నామినేషన్లో పెట్టారు కాబట్టే రీతు బయటికి వెళ్ళిపోయింది. ఇంకొక విషయం, ఇక్కడ కళ్యాణ్ అనుకోవాలి, కళ్యాణ్ టికెట్ ఫైనల్ టాస్క్ కొట్టకుండా ఉన్నట్టయితే కంపల్సరీ రీతు ఉండేది ఇక్కడ. ఎందుకంటే టికెట్ ఫినాల్ ఉండేది, ఈ వీక్ కూడా రీతు రీతు గేమ్ తను ఈ వీక్ అంతా ఆడుతూనే ఉండేది. సో ఇక్కడ కళ్యాణ్ కనిపించి ఉంటుంది కంపల్సరీ. నేను కనుక ఈ టికెట్ ఫినాలే కొట్టకపోతే రీతు కంపల్సరీ ఉండేదే. రీతు ఉన్నట్టయితే ఈ వీక్ కంపల్సరీగా సుమన్ శెట్టియో సంజనానో వెళ్ళిపోయేవాళ్ళు. కంపల్సరీ సుమన్ శెట్టి వెళ్ళిపోయేవాడు. అసలు సుమన్ శెట్టియే వెళ్ళాలి బయటికి, కానీ రీతును పంపించారు. ఇది పెద్ద కుట్ర అన్నమాట. ఎలా అంటే పూర్తి స్థాయిలో కళ్యాణ్ని ఫోకస్ చేసుకొని, కళ్యాణ్కి బయట ఉన్న కొద్దిగా ఇప్పుడు బాగా మంచి ఫేమ్ వస్తుంది కళ్యాణ్కి బాగా పిఆర్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగా కళ్యాణ్ని హైప్ చేస్తా కళ్యాణ్ని ఎక్కువగా చూపిస్తున్నారు కాబట్టి ఆడియన్స్ ఓటు మీద ఆధారపడింది ఇదంతా అని చెప్పేసి ఆడియన్స్ మీద నెట్టేసి మనం ట్రోఫీ ఇచ్చేద్దాం కళ్యాణ్కి అని చెప్పేసి, ఒక ఎంతైనా టీవీ ఛానల్ షో అంటే షోలాగే ఉంటుంది కదా, సో అలాగా కళ్యాణ్కి ఇవ్వాలని అనుకుంటున్నారు. కంపల్సరీ నాకు తెలిసి ఇక్కడ తనుజాకి కంపల్సరీ అన్యాయం జరుగుతుంది. ఇకనైనా మేలుకోండి తనుజ ఫాలోవర్స్. టికెట్ ఫినాలతోనే మీకు అర్థమైపోయి ఉండాలి, కళ్యాణ్ని విన్నర్ చేయాలని చాలా దృఢంగా చాలా గట్టిగా అనుకుంటుంది బిగ్ బాస్. సో అందుకని చిన్నగా రీతుని పంపించారు. రీతుని పంపిస్తే ఇక్కడ ఏం జరిగింది అనేది ఎవ్వరికి అర్థం కాదు, ఆడియన్స్కి చూస్తున్న వాళ్ళకి ఎవ్వరికి ఏం అర్థం కాదు. అసలు రీతు ఎలా వెళ్ళిపోయింది అంటే, ఇప్పుడు దాకా జరిగిన ఓటింగ్స్, మనం చూస్తున్న ఓటింగ్స్ అంతా కరెక్ట్గా రావట్లేదేమో. ఒకవేళ మనం చూస్తున్న ఓటింగ్ ఏదైతే ఉందో అది తప్పు, మనం చూస్తున్న ఓటింగ్ తప్పు ఓటింగు, బిగ్ బాస్కి వస్తున్న ఓటింగ్ రైట్ ఓటింగు అని జనంలో ఒక కన్ఫ్యూజన్ మొదలయ్యేలా చేశారనమాట. అంతే కదా, ఇప్పుడు చాలామంది ఓటింగ్ని ఎలా చూస్తారు, యూట్యూబ్లో ఎవరో ఒకళ్ళు పెట్టిన ఓటింగ్స్ చూడటం ఇలాగే జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువ ఓటింగ్ ఎవరికి వస్తుంది ఆ ఉద్దేశం మీద ప్రతి ఒక్కరు క్యాలిక్యులేషన్ చేసుకుంటా ఈ వారం వీళ్ళు ఎలిమినేషన్ అవుతారు అని చూసుకుంటా వస్తున్నారు. సో అలా చూసుకున్నట్టయితే తనుజ తర్వాత రీతు ఉంది, లాస్ట్లో సుమన్ శెట్టి సంజన ఉన్నారు. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు పోవాలి, కానీ ఎక్కడో పైన ఉన్న రీతు పోయింది అంటే అప్పుడు అర్థమైంది ఇక్కడ చూస్తున్న ఆడియన్స్ ఓకే మనం చూస్తున్న ఓటింగ్ ఏదైతే ఉందో ఈ ఓటింగ్ తప్పు ఓటింగు. సో బిగ్ బాస్కి వస్తున్న ఓటింగ్ ఒరిజినల్ ఓటింగ్ వస్తుంది, అది మనకు తెలియట్లేదు అని చెప్పేసి రీతు వెళ్ళిపోయిందని మనం అనుకోవాలి. అలా మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నాడు బిగ్ బాస్, మనల్ని పిచ్చోళ్ళని చేస్తా ఇక్కడ రీతును బయటికి పంపించాడు. ఇప్పుడు రీతును బయటికి వెళ్ళిన తర్వాత మనకేం అర్థం కాదు కదా, ఏం జరిగిందో తెలియదు కదా. సో ఇలాగే రేపు ఫైనల్ లిస్ట్లోకి వచ్చిన తర్వాత కళ్యాణ్కి ఇస్తాడు ట్రోఫీ, కళ్యాణ్కి ఇచ్చి తనుజాని రన్నర్గా పెడతారు, కళ్యాణ్ని విన్నర్గా పెడతాడు. మనకు అప్పటికి అర్థం కదా, గేమ్ ఇలా జరిగిందా, అవునా, ఓహో అవునా అని మనం ఆశ్చర్యపోవాలన్నమాట, సంభ్రమాశ్చర్యంలోకి గురవ్వాల. అది ఇక్కడ ప్లాన్. అందుకనే రీతుని పంపించారు. రీతుని పంపిస్తే మనం కన్ఫ్యూజ్ అయిపోతాము, గేమ్ ఏం జరుగుతుందో అర్థం కాదు. మనకు వస్తున్న నోటిఫికేషన్స్ కానీ మనకు తెలుస్తున్న బయట అప్డేట్స్ కానీ ఇవన్నీ తప్పు అప్డేట్స్ అని అనుకోవాలని ఇప్పుడు రీతుని పంపించాడు. మీరందరూ పిచ్చోళ్ళు అవ్వాలి, పిచ్చోళ్ళు. నీ థాట్కి బిగ్ బాస్ మేమంతా పిచ్చోళ్ళం అయిపోయాం బిగ్ బాస్, అలా చేసావు మమ్మల్ని. అది ఆడియన్స్ని నువ్వు అసలు ఎర్రి పుష్పాలను చేసావు అనమాట, పిచ్చోళ్ళని చేసావు. ఇదంతా దొంగ గేము, అంత అన్ఫేర్ గేము. ఇది కావాలనే రీతుని బయటికి పంపిస్తే ఇక్కడ జనానికి గేమ్ అనేది ఏం అర్థం కాదు. సో నెక్స్ట్ విన్నర్లో కళ్యాణ్ ఉంచాలా, రన్నర్లో తనుజాను ఉంచాలా. ఇక్కడైతే మన గేము మనం ఆడిచ్చిన గేము, మనం చేసిన గేము మనకు నచ్చినట్టు మనం చేసుకుంటున్నాం అన్నట్టుగా మిగిలిపోద్ది. అది గేమ్ ప్లాన్ అయితే అది. మేలుకోండి తనుజ ఫ్యాన్స్, తనుజ ఫాలోవర్స్, మేలుకోండి.
మేల్కొని కుదిరితే ఇప్పుడైనా ఓటింగ్స్ చేయండి. ఇలాంటి వీడియోస్ని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్లు కొట్టండి. అప్పుడన్నా జనానికి అర్థమయ్యి ఇంకొద్దిగా మేల్కొని ఓటింగ్స్ ఎక్కువ వేయటానికైనా ప్రయత్నం చేస్తారు. ఓకేనా? ఉంటా మరి దోస్తులు.